అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఒక నెల రోజుల క్రితం భారతి టీవీ ఒక బ్రేకింగ్ న్యూస్ వేసింది. ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి జగన్ 100 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాడు. ధర్నాలు, రాస్తారోకోలు, దాంతోపాటు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అశాంతి నెలకొల్పడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్పి ఒక బ్రేకింగ్ వేసాం. చాలామంది మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన బాధలో ఉన్నాడు, ఏం చేస్తాడు, కనీసం ఆయన ఓడిపోయాడు, అసలు బయట కూడా వచ్చే పరిస్థితి లేదు, ఏదో మీరు అబద్ధం చెప్తున్నారని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు చూసినట్టయితే దాంతోపాటు అప్పుడే జమీన్ రైతు అనే ఒక పత్రిక దీనికి సంబంధించి ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. ఓన్లీ భారతి టీవీ మేమే కాదు, మిగతా వాళ్ళు కూడా ఒక కథనాన్ని ప్రచురించారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఏదైతే ఉన్నాయో, అసాధారణ సంఘటనలు చూస్తుంటే అది నిజమేనా అనిపిస్తుంది. బుడమేరు అవ్వచ్చు, దాంతోపాటు సంక్షేమ హాస్టల్స్లో కలుషిత ఆహారం తిని పిల్లలు అస్వస్థతకు గురవటం అవ్వచ్చు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ సంబంధించి మొత్తం ఇవన్నీ కూడా చాలా అసాధారణ పరిస్థితులు చూస్తున్నాం. నిజంగా ఇది చూస్తుంటే అప్పుడు చెప్పిన ఆ సంఘటన అదైతే ఏందో అది నిజమేనా అనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు దుర్గాప్రసాద్ మాస్టర్ గారితో మాట్లాడదాం. ఇంకా దీనికి సంబంధించి ఏం జరగబోతుంది, అసలు ఏంటి అనేది దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్, అంతకుముందు నెల రోజుల క్రితం మనం ఒక బ్రేకింగ్ వేసాము, దాంతోపాటు కొన్ని ఛానల్స్ ఇది కూడా కొన్ని ప్రచురించాయి. విధ్వంసానికి 100 కోట్లు అని చెప్పి మనం వేసాం. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు గత నెల రోజులుగా? అంటే ఏం చెప్తారు? సినిమాల్లో మనం చూస్తుండండి, హీరో ఒక రేస్లో పరిగెడుతుంటాడు. పెడుతుంటే ఏదో గుర్రం రేసో ఏదో ఉంటుందండి, లేదంటే ఒక బండి మీద ఒక కార్ రేసే ఉంటుంది. దీనికి మీరు ఆ విలన్ ఎన్ని కావాలని సృష్టిస్తుంటాడండి, ప్రైజ్ గ్యారెంటీ అవుతుంది. ఇలాగా వాళ్ళ చెల్లెల్ని ఎక్కడో తీసుకెళ్లి బంధించేసి మెడ మీద కత్తి పెట్టి అలాంటి ఆటంకాలు. ఇప్పుడు వెళ్తుంటే ఒక గుర్రం వెళ్తుంది అనుకోండి, ఇది తెలియకుండా మధ్యలోంచి ఒక ఏదో కర్రేసి వేయటం, ఆ గుర్రం పడిపోవటం. అయినా సరే హీరో మళ్ళీ గుర్రం లేచి పరిగెడతారు. సినిమా మనకు చూపిస్తారు, అది కొద్దిగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. ఓకే, కూటమి ప్రభుత్వం ఒక సక్సెస్ఫుల్గా 124 సీట్లతో గెలిచి ఒక ఈ ఆంధ్రప్రదేశ్లో మంచి రోజులు వస్తున్నాయి, మొత్తం పెట్టుబడులు ఆకర్షించడం మళ్ళీ అవకాశం ఉన్న దాంట్లో ప్రజల యొక్క ఏమనుకున్నారంటే ఏదో సృష్టి జరుగుతుంది, ఏదో కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర ఏంటి? గోప కొడితే గోప గొయ్యమంటది కదండి. గు అంటే గుడ్ల వల్లేరు, గు అంటే గేట్లు, గా మీద వచ్చింది అనమాట. గేట్లు కొట్టడానికి ఏమైనా బోట్లు ఉపయోగించారా? ఓకే అంటే బా అంటే బోర్డు అండి, ఏంటి బోట్లతో ఈ గేట్లు కొట్టడానికి ఉపయోగించారా? బా అంటే బడులు అండి. బడులు అంటే ఏంటి? మీకు సంక్షేమ హాస్టల్స్ కావాలని ఏంటి? అవి శుభ్రంగా జరుగుతుంది, సడన్ గా వాటికి విషాహారం అందిందని, అంటే ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం ఏమైనా ఉందా అని ప్రజలు అనుమానిస్తున్నారు. ఓకే, గుడ్ల వెళ్ళి చూడండి ఒకసారి, అది ఒక ఈ 3-4 ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటారు కదా, అటువంటిది ఏదో జరిగిందండి. అది దాన్ని మరి ప్రజలు అనుకున్నది ఏంటంటే వైసీపీ వాళ్ళందరూ కలిసి ఇది మైండ్ డైవర్ట్ చేయాలి, అప్పటికే జనానికి చూడొచ్చు. చూస్తే సార్ 300 వీడియోలు, అంటే ఒక మనం 1 by 1 వస్తే ఫస్ట్ బోట్లకు సంబంధించి సార్, బోట్లు అంటే వరద వస్తుంటే వరదలో ప్రజలు ఏ విధంగా ఉండాలి అని చెప్పి మనం అందరం మాట్లాడుకున్న పరిస్థితుల్లో అసలు తలసెల రఘురామ్ అవ్వచ్చు, నందిగం సురేష్ వీళ్ళ అనుచరులు బోట్లు తీసుకెళ్లి బ్యారేజ్ ని, అంటే ఆ గేట్ ఇది స్పీడ్ గా వస్తుందండి వాటర్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అంటే ఈ ఎవరో తెలియని శక్తులు వీళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారండి. మామూలు శిక్ష కాదండి, మరణ శిక్ష విధించాలి. ప్రజల మంది దేశద్రోహం కేసు నమోదు చేయాలి. ఈ బోట్లు ఏమవుతుందంటే, మామూలు బోటు స్పీడ్ గా వచ్చినప్పుడు మామూలుగా మనం ఇచ్చిన రాయపడ్డం వేరు, స్పీడ్ గా వచ్చి గుద్దడం వేరు. అంటే ఒక్కొక్క బోటు 40 నుంచి 50 టన్నులు ఉంటదండి. అది 5 బోట్లు ఒకేసారి కలిపి వీళ్ళు చాలా ఫాస్ట్ గా వచ్చినప్పుడు నిజంగా అయితే అది ప్లాన్ అయితే మాత్రం ఆ గేట్లు బ్యారేజ్ భద్రైపోవాలండి, మొత్తం విజయవాడ అంతా మునిగిపోవాలన్నమాట. మరి వేరే బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టు దుర్గమ్మ పైన కృష్ణమ్మ కోపం వచ్చింది, ముక్కును టచ్ చేస్తానని చెప్పిందండి దుర్గమ్మ, ముక్కు పొడకని. ఆ విధంగా సృష్టిద్దామని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇల్లన్నా మూల్చేయాలి, అదొక ఇది. ఇవన్నీ చూసినట్లయితే బోట్లు అండి, బోట్లు చూస్తుంటే ఇది కుట్రపూరితమైన చర్యగా అనిపిస్తుంది. అవును, ప్రజలందరూ అనుమానిస్తున్నారు. దీని వెనకాల ఎటువంటి పరిస్థితులైనా పట్టుకోవాలి,
దీని గురించి ఎవరైతే ఆ బోట్లు ఎవరివి అంటే ఈ రోజు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు సీఎం గారికి ఒక నివేదిక ఇచ్చారు. నివేదికలో తలసిల రఘురామ్, దాంతో పాటు నందిగం సురేష్ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నట్లు చెప్తున్నారు. బట్ దీని మీద విచారణ కూడా జరిగే ప్రయత్నం చేస్తారు. దాంతో బుడమేరుకు సంబంధించిన కూడా ఏదైతే గట్లని కూడా పాడు చేశారు అన్న అనుమానాలు కూడా వాళ్ళకి వచ్చే ప్రయత్నం. ఏం చెప్తారు రాధాకృష్ణ గారు? బుడమేరు నేను చిన్నప్పటి నుంచి వింటానండి. ఏదో ఇంత రాదు, ఇతని ఇంటెన్షనల్ గా మూడు చోట్ల గండి పెట్టడం. ఒక చాట అంటే ఏదో న్యాచురల్ గా అనుకోవచ్చు, 3 చోట్ల గండి పట్టడం అనేది కొద్దిగా విచిత్రంగాను విడ్డూరంగాను అసాధారణంగా ఉంది. ఏదో కావాలని చేశారా, ఏదో కుట్ర ప్రభుత్వం దీని మీద కూడా దీని వెనక కూడా ఏం జరిగిందనే కోణంలో కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు అని తెలుస్తుంది. అంటే ఒకవేళ అవకాశం ఉందంటారా? అలాగే గ్యారంటీ. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఏదో ఈ రాష్ట్రంలో అయిపోయింది, లేకపోతే ఇలా అందించలేకపోయారు, దీనికి ప్రజలకు వచ్చిన సమస్యలను తీర్చలేకపోయారు. ఇలాగా చంద్రబాబు నాయుడు గారు చూడండి జేసీబీ మీద మూవ్ అవుతారని, ఇలా తిరిగేస్తారని, బళ్ళని తెప్పించేస్తారని ఎవరు ఊహించలేదు. అంటే అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతాడు ఈయన. ఎందుకంటే ఆర్మీ రంగంలో దిగింది, దాంతో పాటు మిగతా ఏదైతే డ్రోన్ సాయంతో హెల్ప్ చేశారు. అలాగే మీకు ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళు కూడా వచ్చారు కదా సార్, హెలికాప్టర్ ద్వారా ఇవన్నీ కూడా ఏమో వీళ్ళు ఊహించలేదండి. ఇంత కూటమి ప్రభుత్వం సంబంధించి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు సార్. రేవంత్ రెడ్డి ఇక్కడ ఏం తెప్పించాడు, 6 హెలికాప్టర్లు వచ్చినాయి, 150 రెస్క్యూ బోట్స్ వచ్చాయి, ఏం చేశాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా ట్వీట్ చేశారు. ఒక్క హెలికాప్టర్ కూడా తెప్పించలేకపోయిందని చెప్పాను. అవును. అక్కడ ఏమవుతుందంటే ఈ తెలంగాణలో ఉన్న ప్రతిపక్షం కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుంది, అంటే కంపేర్ చేస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారి మీద బాగా చేశారని చెప్పడానికి ఆయన అన్న సందర్భం ఇది. ఓకే అంటే గుట్ల వెళ్ళారు విషయం చూస్తే గురుగారు 300 వీడియోలు ఆడపిల్లలను కూడా అడ్డం పెట్టుకొని ఇలాంటి దరిద్రమైన రాజకీయాలు చేస్తారంటే ఎంత సిగ్గుపడాలి. 300 వీడియోలు హాస్టల్స్ లో రికార్డ్ చేసి అమ్ముకున్నారని చెప్పారు సార్. ఏం చెప్తారు మీరు? ఇది మొత్తం పెద్ద హై పోలీస్ ఆఫీసర్స్ అన్నాడు. అదొకను ఇండియా లెవెల్లో హై సెక్యూరిటీ, అంటే దీని గురించి వాళ్ళు స్వాధీనపరిచినటువంటి సెల్ ఫోన్లు అన్ని చూస్తే అసలు ఎక్కడా జరగలేదు, దానికి సంబంధం లేదు. ఈ వీడియోలు వేరు, అవి వేరు కాదు సార్. ఎక్కడో బాధిమూలంలో ఒక వీడియో వస్తేనే బయటకు వచ్చేసింది తీసుకొచ్చి. నిజంగా 300 వీడియోలు ఉంటే ఒక్క వీడియో బయటికి రాదా? అంటే కావాలని ఏదో అశాంతి, ఆంధ్రప్రదేశ్ లో అశాంతి నెలకొల్పాలి అని చెప్పి ప్రతిపక్షమా లేకపోతే ఈ ప్రతిపక్ష కుట్ర అని చెప్పి ఎందుకు? ప్రతిపక్షం లేదు కదండి, 11 మందే కదా, లేదు ప్రతిపక్షం కానీ ఏదో పక్షం వాళ్ళు ఏమన్నా కూడా తెలియట్లేదు. ఇప్పుడు దీనికి 100 కోట్లు కేటాయించారు. ఇదేంటి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏమో అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో దీంతో తీర్చారు, కానీ చర్యలు తీసుకోవాలండి. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మీరు అన్న బోట్లు కానీ, గొడ్ల వల్లరు కానీ, మరి సంక్షేమ హాస్టల్స్ లో అక్కడ పిల్లలకి అదే గోబా అంటే అంటే బడులు కూడా అండి. బడులు ఏంటి ఎప్పుడు లేని విధంగా ఆహారంలో కలుషితం అవ్వడం, కావాలని ఏమైనా కలుపుతున్నారా, కావాలని చేస్తున్నారా? ఇక్కడ ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు చెప్పారన్నమాట అండి, ఈ కేసీఆర్ ప్రభుత్వం కొంతమంది ఎలక్ట్రీషియన్స్, ఎలక్ట్రికల్ సంబంధించిన కావాలని పవర్ సప్లై ఆఫ్ చేసేవారంట. అంటే కాంగ్రెస్ వచ్చిన కొత్త మొదట్లో అంటే రేవంత్ రెడ్డి రాగానే పవర్ ఉండలేదు అలా చెప్పించాలని అది గ్రహించుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎవరైనా పవర్ ఆఫ్ చేసినట్లయితే ఆఫీస్ సస్పెండ్ చేస్తాము అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ కావాలని ఏమన్నా కలుపుతున్నారా, విషాహారం అటువంటివి, అవి కూడా మనం అది చూడాలి. దానికి సంబంధించి దర్యాప్తు చేయాలి. దాంతో పాటు ఇంకోటి కూడా సార్, నూజివీడు ఐఐటికి సంబంధించిన అక్కడ కూడా ఇలాంటి విషాహారం అని ఇదే హాస్టల్స్ అలా చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే కుట్రపూరిత చర్యలాగా అనిపిస్తుంది ప్రజలకు మాత్రం. చాలా మంది ప్రజలు నాతో చెప్పారు మాట, ఇది మీ పబ్లిక్ రియాక్షన్ లోకి అడుగుతున్నారు కదా, ఇదేదో జరుగుతుంది, ఇది మాత్రం మొట్టమొదటిగా వీళ్ళు కానీ కనిపెట్టి వాళ్ళకి శిక్షించకపోతే ఇది ఉదాసీనంగా అంటే ఏముంది అంటే ఏదో శిక్షలు అయితే ఉండాలి. అంటే చాలా మంది గ్రౌండ్ లెవెల్లో మీరే ఒకసారి మాతో మాట్లాడిన పరిస్థితి, అంటే వాళ్ళకి ఏదో శిక్ష విధించాలి. 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన వాటికి ఇప్పుడు చేస్తున్న వాటికి వాళ్ళు కనీసం వాళ్ళకి శిక్షలు కూడా లేకపోతే భయం ఉండదు, వాళ్ళని పనిష్ చేయాలి అంటున్నారు. అవునండి. ఇంకా మీరు సామాన్యులు చూస్తుంటే మాకు ఏ విధంగా అందని లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూర్చుని ఎలా హెల్ప్ చేశారు, ఫీల్డ్లో ఎలా అయితే మన చంద్రబాబు నాయుడు ఎలా దిగారు, ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అయితే తెలుస్తుంది కానీ ఫేస్బుక్లో కానీ ఇవన్నీ చూస్తుంటే మా దేవుడు ఇదే జగన్ ప్రభుత్వం వచ్చింటే ఏమైపోదు
అనేసి అలాగా మాట్లాడుతున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అంటే డీల్ చేసిన విధానం, అందరినీ కోఆర్డినేట్ చేసిన విధానం, ఆఫీసర్ని ఎంకరేజ్మెంట్, వాళ్ళని ఒకళ్ళు ఎప్పుడు తప్పకుండా గుర్తిస్తారండి. ఆఫీసర్లు ఎవరైతే బాగా వర్క్ చేస్తారో అతను గుర్తించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు బోట్లో చూసినట్లయితే అతనైతే వెళ్ళి రక్షించాడండి. పాపం మొత్తం అందరిని రక్షించాడు కానీ అతను చనిపోయాడు. మొన్న ఒక జేసీబీ తెలంగాణ జరిగినట్టుంది. జేసీబీ 6-7 రక్షించాడు. ఎరా ఎందుకు వెళ్ళావని అడిగితే పోతే తన ఒక్క ప్రాణం పోతుంది. సుబాన్ ఖాన్ పోతే తన ప్రాణం పోతుంది. మొత్తం 7 మందిని రక్షించారు. రియల్ హీరోస్ అంటే వాళ్ళండి. ఎందుకంటే ఇంకొకటి సార్, ప్రధానంగా లాస్ట్ అంశం ఏంటంటే ప్రజలకి ₹1 అని చెప్పి ఇంతవరకు వాళ్ళకి ఏమీ ఇవ్వకపోగా ఎక్కడో బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని అక్కడి నుంచి ట్వీట్ పెడుతున్నారు. ప్రజలకు మీరు సరిగ్గా చూసుకోవట్లేదు, అన్నమో రామచంద్ర అని చెప్పి ప్రజలందరూ ఆకలి కేకలేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తాడు. నిజమేనంటారా? ఏం చెప్తారు మీరు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా ఇది ఒక మంచి అవకాశం అండి. మొత్తం వైసీపీ మొత్తం ఆంధ్రప్రదేశ్ నాయకులందరూ అక్కడ రప్పించి, కార్యకర్తల్ని నాయకులు రప్పించి ఆ పార్టీ తరపున ఏమైనా సాయం చేశారు అనుకోండి, వద్దంటారు ఎవరన్నా? అవును, ఎవరు వద్దంటారండి? దుప్పట్లు పంచారు అనుకోండి, వంట సామాగ్రి ఇచ్చారు అనుకోండి, ఇది సిలిండర్స్ లేకపోతే సిలిండర్ దానికి ఎంతైతే అంత డబ్బులు మేము ఇచ్చేస్తాం, సిలిండర్ గ్యాస్ అయిపోతే గ్యాస్ ఏవైతే అది కావాలి వాళ్ళకి కావాల్సినవి చాలా మంది ఉంటాయి. సైకిల్ పోయి ఉంటాయి, మోటార్ సైకిల్ పోయి ఉంటాయి, వాళ్ళు తోపుడు బళ్ళు పోయి ఉంటాయి. అవన్నీ హెల్ప్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏం తెలుసా, ఎల్జీ కంపెనీ ఏదైతే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వస్తువులు ఏదైతే ఉన్నాయో పాడైపోతే వాళ్ళు ఫ్రీగా రిపేర్ చేస్తా ఉంటున్నారు. స్పేర్ పార్ట్స్ ఏదైనా పోతే ఏంటి 50% మేము తీసుకుంటాం, డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒకటి అన్ని చూడండి, అంటే ఫుడ్ దగ్గర నుంచి ఏదైతే అన్నిటిని కూడా సెపరేట్ చేశారు. మొన్న ఒక వీడియో చూసానండి, వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? నేను నవ్వొచ్చింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాలు, ఫుడ్, వాటర్ ఎంత అంటే అంత ఇచ్చారండి, అదొక్కటి తప్ప, ముందు ఒక్కటి తప్ప అన్ని ఇచ్చారంట. అంటే ఎవరో చెప్తున్నాడు ఆనందంతో, అదొక్కటి తప్ప అన్ని ఇచ్చారు. అంటే అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి ఎక్కడ కూడా లేకపోతే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా రాజకీయం చేసి ఆకలి కేకలేసారు అని చెప్పడం అనేది కూడా ఇలాంటి కుట్రలోనే భాగం అని చెప్పి ప్రజలు అనుకునే పరిస్థితి ఉండదండి? పరిస్థితి అనుకున్నారు. తప్పకుండా దీనికి మాత్రం ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు కానీ సిన్సియర్ ఆఫీసర్లు, మళ్ళీ వాళ్ళు ఎవరైనా వైసీపీ ఆఫీసర్లు ఉన్నారు అది కూడా మాట్లాడుతున్నారండి. కొంతమంది ఇంకా వైసీపీకి సంబంధించిన అధికారులు కొంతమంది దీన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలి. ఒకటి బోట్ల విషయం అవ్వచ్చు, దాంతోపాటు బుడమేరు అవ్వచ్చు, దాంతోపాటు సాంఘిక సంక్షేమం, గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ, న్యూజివీడ్ ఐఐటి, వీటన్నిటిని చూస్తున్నట్టయితే అసాధారణంగా జరిగే సంఘటనలు ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి విచారణ జరగాలి, దర్యాప్తు జరగాలి. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించే ప్రయత్నం చేయాలి. లేకపోతే మాత్రం ఇలాంటి అసాధారణ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. డెఫినెట్లీ దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము.